ఈరోజు నేను చూపించబోతున్న వీడియో చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ అంటే అసలు మా ఇంట్లో చాలా మందికి చాలా ఇష్టం. ఇంకా మా ఇంట్లోనే కాదు, ఎవరికైనా చికెన్ బిర్యానీ అంటే చాలా ఈజీగా టేస్టీగా తినేస్తారు. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను చికెన్ బిర్యానీకి కావాల్సిన ముక్కలు పొట్టిపిచ్చేసాను. అందులోకి ఫస్ట్ పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, అలాగే మసాలా, గరం మసాలా కావాల్సినవి లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, కొబ్బరి పొడి. సో ఇంకా అది పౌడర్ చేసేసుకొని అది కూడా అందులో మిక్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోనే నేను కుండలో తయారు చేసిన గడ్డ పెరుగు అది వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. సో అందులోకి నేను నిమ్మకాయ హాఫ్ కట్ చేసేసుకొని వేసుకున్నాను. అందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకి మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మనము ఒక 1 అవర్ అలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ముక్కలకి ఆ మసాలా అంతా మంచిగా గట్టిగా పట్టేసుకుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టుగా. అలాగే ఇప్పుడు నేను బాస్మతి రైస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, ఇంకా అందులోకి కసూరి మెంతి మసాలా, అలాగే అనాస పువ్వు, సాజీరా ఇవి వేసేసుకున్నాను. సో నేను వీడియో చెప్పినట్టు ఆ మసాలాలు వేసుకోవాలి. అందులోకి పుదీనా, కొత్తిమీర ఇలా చేసి చూసుకోండి. అసలు బయట హోటల్లో తినేంత టేస్ట్ కన్నా ఇంకా టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లో చేసుకునేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అందులోకి నేను నెయ్యి వేసేసుకున్నాను. కాజు, ఉప్పు, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఇలా పొంగొచ్చేలాగా చూసుకోవాలి. చూసుకున్నాక నేను ముందుగానే కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇది పూర్తిగా బాయిల్ కాకుండా హాఫ్ ఆఫ్ ద అంటే 80% వరకు కుక్ అయిన తర్వాత తీసేసుకొని మనము లేయర్ లాగా సెట్ చేసేసుకోవాలి. అంతే. అది మన రైస్ ఉడికేలోపు ఇక్కడ మనం చికెన్ని కొంచెం ఉడికించుకోవాలి. అందుకు నేను వేరే బౌల్ తీసేసుకున్నాను. మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని బౌల్లో సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి స్టవ్ పెట్టేసి దాని మీద గిన్నె పెట్టేసి కొంచెం ఒక 30% వరకు ఉడికేలాగా చూసేసుకొని ఇక్కడ మనకు 70% ఉడికిన రైస్ని తీసేసుకొని చూడండి నేను వీడియో చూపించినట్టు అలా కట్ అయిపోవాలి. అలా కట్ అయ్యాయంటే రైస్ ఉడికినంటే. సో తీసేసుకొని దాన్ని లేయర్ లాగా మనము సెట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. అంతా అయిపోయిన తర్వాత పైనుంచి నేను ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఒక ట్రిక్ చెప్పనా? బయట మనకు కలర్స్ అన్ని కెమికల్స్తో వస్తాయి కాబట్టి అదే అండి ఫుడ్ కలర్. సో నేను ఫుడ్ కలర్ అనేది ఇక్కడ నేనేమి యూజ్ చేయట్లేదు. నేను మీకు వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. అసలే ఎండాకాలం, అందులో దమ్ బిర్యానీ అంటే చెమటలు కారిపోతున్నాయి నాకైతే మాత్రం. బిల్డప్ చేసాలండి ఆ వీడియో. సో ఇదంతా చేసిన తర్వాత ఆనియన్స్ని పైనుంచి ఇలా వేసేసుకోవాలి. ముందుగానే మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను వెంటనే అక్కడే చేసి అక్కడనే పైనుంచి లేయర్ లాగా పెట్టేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఆనియన్స్ని ఇలా లేయర్ లాగా సెట్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. ఇప్పుడు నేను చెప్పాను కదండి ఫుడ్ కలర్ ప్రిపరేషన్ అనేది. సో బయట కొనేదానికన్నా ఇప్పుడు ఇంట్లో నేను కొంచెం ఒక స్పూన్ ఏమో పసుపు తీసుకున్నాను. అందులోకి కొంచెం వాటర్ కలుపుకొని అలా మీరు లేయర్ లాగా వేసుకుంటే సేమ్ దమ్ బిర్యానీ కలర్ ఎలా ఫార్మేషన్ కనబడుతుందో అలా కనబడుతుంది. వేసుకొని చూస్తే సేమ్ మనకు హోటల్లో ఎలా రైస్ కలర్ లాగా కనబడుతుందో అలా కనబడుతుంది. సో ఇదంతా అయిపోయే తర్వాత దమ్ కొట్టడానికి గట్టిగా ఏదైనా బరువైన వస్తువు ఏదైనా పెట్టాలి. సో నేనైతే చిన్న రోకలి పెట్టాను. మా ఇంట్లో చిన్న రోకలి ఉంది, అదే దమ్ లాగా యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు చూడండి మొత్తానికైతే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వరకు మనం ఉడికించుకున్నాక రైస్ అనేది ఇలా అవుతుంది. సో మాదైతే ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది. మమ్మీ సూపర్, చాలా చాలా బిర్యానీ బాగుంది. నీకు నచ్చిందా? నచ్చింది మమ్మీ. నువ్వు బిర్యానీ చేసింది సూపర్ ఉంది మమ్మీ.
థ్యాంక్ యూ అమ్మా. బాయ్ బాయ్.